వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పలు శుభకార్యాలకు హాజరైన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. నిరంజన్ రెడ్డికి విమర్శించే హక్కు లేదంటూ విరుచుకుపడ్డ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో కుటుంబ వివరాల సవరణలు సరిచేసుకున్నటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం. ఎస్ఐ మృతదేహంతో రాస్తారోకో, జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు. మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ సంస్కరణ సభలో పాల్గొన్న వి శ్రీనివాస్ గౌడ్. మొదటిసారి మక్తల్ నియోజకవర్గానికి విచ్చేస్తున్న డికే అరుణమ్మకు కొండయ్య వారి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తిప్పడంపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కొల్లాపూర్ రోడ్డు ప్రమాదంలో అసూలు బాసిన పుట్టపాగ ఈశ్వర్ వరదలకు నివాళులు. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మోట్లపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జెండా ఎగరవేసిన పిన్నంచెర్ల సీనియర్ నాయకులు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పలు శుభకార్యాలకు హాజరైన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. మక్తల్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఎల్లప్ప టీచర్ మనవడు డోలారోహణ కార్యక్రమము, చందాపురం ప్యాట్ల వెంకటయ్య మనవడు డోలారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి లేదు. ప్రజాస్వామ్యం గురించి నిరంజన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 2 పర్యాయాలు 61 మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు బుద్ధి లేదా అంటూ నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి ఎక్కడిదని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. నేడు గాంధీ భవన్లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి జీఎంఆర్ మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపులను మొదలుపెట్టిందే బీఆర్ఎస్ అని అన్నారు. గత కేసీఆర్ కేబినెట్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుని ఏకంగా మంత్రులను చేసిన దౌర్భాగ్య చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్లో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి లాక్కొని సీఎల్పీని విలీనం చేసుకొని బట్టి విక్రమార్కని ప్రతిపక్ష నేత హోదా నుంచి దించేసింది కేసీఆర్ కాదా అని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన నచ్చి వస్తున్నారు తప్ప తామెవరిని బతిమిలాడి బలవంతంగా తెచ్చుకోవడం లేదన్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి మాదిరిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫిరాయింపుల గురించి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి 61 మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను చేర్చుకొని ప్రజాస్వామ్యానికి తిలోదకలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. అవినీతి కేసీఆర్ కుటుంబ పాలన వల్లే బీఆర్ఎస్ పతనమైందని, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టుగా పెట్టి ఓట్లను గంపగుత్తగా బీజేపీకి వేయించి విలువల గురించి నిరంజన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, మరోసారి రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని స్థాయిని మరిచి విమర్శిస్తే ఖబర్దార్ నిరంజన్ రెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో కుటుంబ వివరాల సవరణలు సరిచేసుకున్నటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజలకు అత్యవసరమైన రేషన్ కార్డులో తప్పులు సరిచేయుటకు, కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయుటకు, పెళ్లి అయిన యువతులు అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేయుటకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. రేషన్ కార్డులో సవరణలు చేయుటకు కుటుంబ యజమాని బ్యాంకు పాస్ పుస్తకము లేదా ఓటర్ కార్డు, కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్సులు తీసుకొని అందుబాటులో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్లగలరని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. జూన్ 30వ తారీఖు ఆత్మహత్య యత్నానికి పాల్పడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు సిఐ జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేసి రిమాండ్కు చేయాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోలో పాల్గొన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. ఎస్ఐ భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం, 5 ఎకరాల భూమితో పాటు రాజీవ్ గృహం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏసీబీ కిరణ్ కుమార్ న్యాయం చేస్తారని హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పెద్ద స్వప్న, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్ గౌడ్, బానోతు సారంగపాణి, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రాస్తారోకోలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి శ్రీనివాస్ సంస్కరణ సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వాళ్ళ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ని కలిసి ప్రగాఢ సానుభూతిని తెలిపిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. బీజేపీ నాయకులకు, కార్యకర్త సోదరులకు నమస్కారం. సోమవారం రోజున ఉదయం 10 గంటలకు ద్వారకా ఫంక్షన్ హాల్లో నాయకురాలు డీకే అరుణమ్మ ఎంపీ నూతనంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికై మొదటిసారి మక్తల్ నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా కొండయ్య వారి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయగలరని అన్నారు. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తిప్పడంపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిప్పడంపల్లి గ్రామ ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు భాస్కర్, గ్రామ కార్యకర్తలు శేఖర్, కురమన్న, పెద్దరాములు, గట్టన్న, ఎల్లన్న, మన్యం, మోగులన్న, తిరుపతి, నరేష్, శివ, రమేష్, శ్యామ్, శరత్, తిరుమలేష్, విష్ణు అందరూ కలిసి జెండా ఎగరవేయడం జరిగింది. కొల్లాపూర్లో రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన పుట్టపాగా ఈశ్వర్ వరిదెలలో సుదీర్ఘంగా ఎంఆర్పీఎస్లో క్రియాశీల కార్యకర్తగా పనిచేసి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజు మాదిగ బిడ్డల జాతి కోల్పోవడం బాధాకరం. ఎంఆర్పీఎస్ కొల్లాపూర్. ఈ కార్యక్రమంలో దండోరా ఎంఎస్పీ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు మంద నరసింహ, పుట్టపాగ రాము, మాదిగ యాదగిరి రాష్ట్ర నాయకులు సులిగిరి శ్రీనివాస్ నివాళులు, శ్రద్ధాంజలి ఘటించారు. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మోట్లపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామం అధ్యక్షులు నాగేష్, కోశాధికారి రామకృష్ణ, సీనియర్ నాయకులు శ్రీనివాస్, కుమార్, అనిల్, ఎంఎస్ఎఫ్ నాయకులు కలిసి జెండా ఎగరవేయడం జరిగింది. పిన్నంచెర్ల మాదిగ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జెండా ఎగరవేయడం జరిగింది. జిల్లా సీనియర్ నాయకులు మాసన్న పిన్నంచెర్ల అధ్యక్షులు జి అశోక్, ఉపాధ్యక్షులు శ్రీధర్, కోశాధికారి ఏ మన్మోహన్, ఏ నరేష్, ఏ బతకరాజ్, జి రాజ్, ఏ ప్రసాద్, ఏ వినోద్, జి అనిల్, జి కిరణ్, ఏ అనిల్, ఏ ఉదయ్, జి సిమోన్, ఎం శ్రీకాంత్, ఏ బాబు, ఏ యేసు, ఏ కిషోర్ విట్టి కార్యక్రమం విజయవంతం జరిగింది.